వందనాలు తెలియచేస్తున్నాను. లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినపు సందేశమును ప్రారంభిస్తూ ఉన్నా. ఆసక్తిగా ఆశతో వినండి. చదవగలిగిన వారు, చక్కగా చదవగలిగిన వారు మాత్రమే వాక్యాన్ని చదివి నాతో పాటు పాలుభాగస్తులు కావాలని కూడా తెలియచేస్తున్నాము. ఇది మనము ఒక ప్రాముఖ్యమైన విషయము, సాధారణమైన విషయము, అందరికీ అవసరమైన విషయము, అందరూ కోరుకునే విషయము మాట వినుట. సహజంగా పిల్లలను కన్నా తర్వాత తల్లిదండ్రులు వారి బిడ్డలను మొదటగా కోరుకునేది గొప్పవారు కావాలని ఆశపడుతున్నా మొదట వారు ఆశించేది ఏంటంటే నా మాట వినయ్యా, నా మాట వినమ్మా అంటారు. అంతేనా? వివాహం అయిన తర్వాత కూడా దంపతులను మనం పరిశీలన చేస్తే యజమానుడు వారి యజమానురాలని ఏం కోరుకుంటుందంటే పుట్టింటికి నుంచి అవిత్య అనేది తర్వాత సెకండరీ థింగ్. కానీ మొదట అతడు కోరుకునేది ఏంటంటే భర్త తన భార్యను మాట విను, చాలు, నేను చెప్పింది చేస్తూ ఉండు అంటారు. పరలోకమందున దేవుడు కూడా మానవులను ఏం కోరుకుంటున్నాడు? నా కొరకు తేండి, నాకు ఇవ్వండి, నాకు అర్పించండి అనేది తర్వాత విషయం. కానీ మొదటగా దేవుడు మానవుడిని ఆశించేది, కోరేది, ఆజ్ఞాపించేది ఏంటంటే నా కుమారుడా నా మాట విను, ఇన్క్లైన్ యువర్ ఇయర్స్ టు మై వర్డ్, పే అటెన్షన్ టు మై వర్డ్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాట వినాలని నేను ఎంతో ఆశపడి ఇష్టపడి కోరుకుంటున్నాను. మానవునికి సహజంగా తిప్పలు రావడానికి కారణం కూడా మాట వినకపోవడమే, ఇంకంతే. దేవుడు కరెక్టు, తన బిడ్డలు కూడా కరెక్ట్గా ఉండాలని ఆయన కోరుకుంటాడు. కానీ మానవులకి ఏంటంటే వంకర టింకర. రెండోది, దేవుడు అంటే తేలిక. ఎంత తేలిక అంటే జన్మనిచ్చిన దేవునికి సరదాగా ఎగనాం పెడతా ఉంటారు, నమస్తే చెప్తూ ఉంటారు. వారి పనులకేమో ప్రాధాన్యత ఇస్తారు, దేవుని పనికేమో చాలా తేలికగా తీసుకునే తనకి దేవుడు అంటున్నాడు నా మాట విను. నీకేదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ ఎక్కడికి వస్తావు? మళ్ళీ నా దగ్గరికే రావాలి, మళ్ళీ నన్నే వేడుకోవాలి. నేనేమంటున్నానంటే ఆ పరిస్థితి ఏదో నీకు దాపరించక ముందే నా మాట విన్నావు, నీకు నేను మేలే చేస్తా. నేను మేలు చేసే దేవుడినే. పైగా నా పేరు నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులనై ఉండండి అని నేను కోరుకుంటున్నా. ఐ యామ్ హోలీ, యు మస్ట్ బి ఏ హోలీ. అంతే. ఈ చిన్న మాటను మనుషుడు భూతార్థంలో పెట్టి చూపించి పెద్దదిగా చేసి చూపించినప్పటికి కూడా అది వినడు. ఇంకేదైనా చెప్పంటాడు. ఆ ఒకటి అడక్కు, ఆ ఒకటి నేను చేయలేను అంటున్నాడు. దేవుడేమో నువ్వు ఎన్ని ఇస్తే ఏంటి, ఏం తెస్తే ఏంటి, ఏమి ఇస్తే ఏంటి, నా మాట వినకుండా నేను చెప్పింది చేయకుండా చేస్తే ఏమి లాభం అని దేవుడు అంటాడు. అదే మాటను నేను మీకు వాక్యము ద్వారా పరిచయం చేస్తూ మిమ్మల్ని మరింత బలపరచడం కోసమై పరిశుద్ధ గ్రంథం నుండి ప్రవక్తలలో పెద్ద ప్రవక్తల సరసన ఉన్నవాడు, ప్రారంభపు ప్రవక్త, మొదటి ప్రవక్తగా ఎంచబడిన ఆయన పేరు సమూయేలు గారు. తాను అనేక గ్రంథాలు రాశాడు, అనేకులను అభిషేకించాడు. మన భారతదేశానికి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాగైతే రచన చేశాడో, మన దేశానికి అందించాడో రాజ్యాంగాన్ని, బైబిల్ రాజ్యాంగాన్ని, బైబిల్ సిద్ధాంతాన్ని ప్రజలకు అందించిన వాడు మోషే గారైతే అనేక శాసనాలను, కట్టడాలను, విధి విధానాలను రచించి ప్రజలకు అందించిన వాడు మొదటి రాజైన సమూయేలు గారు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోట్లో నుంచి జాలువారుతున్న ఒక మాటే ప్రారంభపు వచనముగా చూద్దాం. ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూల్, చాప్టర్ 15 verse 22. పరిశుద్ధులైన సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. చూసారుగా, కడాఖండిగా స్పష్టంగా రాజైన సౌలు గారి విషయంలో జరిగిన పొరపాటు, ఆ పొరపాటులో సౌలు గారు తనకు తాను అడ్జస్ట్ చేసుకుంటూ కమ్ముతూ ఉన్నప్పుడు తన పొరపాటును ఒప్పుకోకుండా కప్పి పెడుతూ ఉన్నప్పుడు ప్రవక్త గనుక కరాఖండి ఏమంటున్నాడంటే, నువ్వు చేసిందంతా కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేసిందంతా కరెక్ట్ అని దేవుని విషయంలో నాకు నువ్వు చెప్తున్నావు, కానీ నేను నీకు ఆ దేవుని పేరట చెప్పేది ఏంటంటే మాట వినుట శ్రేష్టము కదా. మాట వినాలి. లోకములో ఎవరు కోరుకుంటుంది కూడా మొదట అదే, తర్వాత మిగతాది ఇవ్వండి, తర్వాత మిగతాది తేవండి అంటారు. కానీ మొదట ఒక దైవ సేవకునిగా నేను మిమ్మల్ని ఏం కోరుకుంటాను? దైవ సన్నిధికి కరెక్ట్గా రండి. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మనం కనపడం, అది మీ ఇష్టమే, కానీ అది దేవుని ఇష్టం కాదు. అందుకే మీదకు వస్తున్నాయి తిప్పలన్నీ. మీకు తెలుసో లేదు, ఆ తిప్పలు ఎంత దూరం తీసుకెళ్తారంటే కొంతమందిని చెప్పకుండానే తీసుకెళ్ళిపోతారు. అయినా మానవునికి అర్థం కావట్లా. నిన్న శనివారం బాపట్లో దైవ సేవ చేస్తున్న దైవ సేవకురాలు యేసుదేవినమ్మ గారు, ఆమె గారితో నేను నిన్న మాట్లాడుతుంటే ఆమెతో దేవుడు అరగంట సేపు సంఘములో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆమెతో ముచ్చటిస్తూ ఉన్నాడంట. The God of Jehovah was talking with his daughter, name యేసుదేవినమ్మ. జరుగుతున్న పరిణామాలన్నింటినీ, అలాగే సంఘములో సంఘస్థులు యొక్క మనస్తత్వాలు. చాలా మంది అనుకుంటున్నారంట ఆమె నా కోసం ప్రార్థన చేస్తుందని, దైవ సన్నిధికి కూడా రాకుండా పేర్లు మాత్రం రాపిస్తున్నారంట, కనపడకుండా వెళ్ళిపోతున్నారంట. దీనితో పాటు చెప్పిన ఒక బలమైన విషయం ఏంటంటే, మనుషులు బాగా చెడిపోతున్నారమ్మా, వారి కార్యాలను చక్కదిద్దుకోవట్లేదు, వారి పరిస్థితులను సరి చేసుకోండి అని నేను చెప్పినా ఎక్కడ వంకర అక్కడే ఉంటుంది. మీరు వాక్యం ద్వారా చెప్తున్నారు కానీ మనుషులు తమను తాము సరి చేసుకోవట్లేదు కనుక రాకడ త్వరలోనే జరగబోతుందని నీ మనుషులకు చెప్పు అని తెలియజెప్పినాడంట. దేవునికి స్తోత్రం. ఇంక అంతే, లోకములో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం. యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. మనుషులు అక్రమములో బహుగా విస్తరించి ఉన్నారు. పాపము అనేకులు చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులేమో తక్కువగా ఉన్నాయి, మందు మాత్రం ఎక్కువగా దొరుకుతుంది. అదేనా కాదా? ఎక్కడో ఒక చోట షాప్ ఉందంటారు, కానీ ఏ వీధికి లేదు ముందు అన్నట్లుగా ఇలా వద్దన్నా కొందినే చచ్చిపోతే కూడా విందే, పెద్ద పార్టీ జరుగుతున్నా విందే చేస్తూ ఉన్నారు. నేను ఒక శవాన్ని తీసుకెళ్తుంటే మామూలుగా 5 నిమిషాల్లో ఆ యొక్క బరియల్ గ్రౌండ్కి నడిచెళ్ళొచ్చు. 5 నిమిషాల్లో ఇక్కడ నుండి అక్కడికి 5 నిమిషాల్లో నడిచెళ్ళొచ్చు అన్నంత దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని 3/4 గంట సేపు శవాన్ని మోయిస్తున్నారు. 3/4 గంట సేపు నేను చూస్తూనే ఉన్నా. అంటే ఏం జరిగింది? దగ్గరగా గంట సేపు 5-10 నిమిషాల్లో సమాధుల దగ్గరికి వెళ్ళొచ్చు అన్నంత దగ్గరలో సమాధులు ఉంటే అక్కడికి పోవటానికి దగ్గరగా 3/4 గంట నుండి గంట సేపు టైం పట్టిందంటే ఏం జరిగింది చెప్పండి? శవాన్ని మొయ్యలేక ఆపుతున్నారా? మోస్తా ఉంటే అదేదో పెళ్లిలాగా, అదేదో ఫంక్షన్ లాగా ఒక్కొక్కడు స్టెప్ వేయటం, వాడి పాటకు ఆపటం, కొట్టేవాళ్ళు ఆపటం, వాయించేవాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆయన 10 నిమిషాల్లో మనుగులు చేరతామంటే ఇదేంద్రా బాబు అని, ఎందుకు వీడు రావటం స్టెప్ వేయటం, వాడు రావటం పాట పెట్టు, అది కొట్టు, కాదు ఇది కొట్టు, అది కాదు ఇటు కొట్టు అని చెప్పి అంటం స్టెప్ వేయటం చేస్తా ఉన్నారు. చెడిపోతున్నారా? చనిపోయిందా లేదా ఈ ఫంక్షనా?
ఇంటోళ్ళేమో మనిషి చనిపోయారని వారు దుఃఖంలో ఉండి వీళ్ళు స్టెప్ వేయటం ఏంటి, స్టెప్ వేసి వాళ్ళు ఏలయటం ఏంటి, ఆ ఏలకి వీళ్ళు అరవటం ఏంటి, ఆ ఏలకి ఏడ్చే వాళ్ళు అందరూ కూడా అంటే ఏంటిది? జరిగే పరిణామాన్ని బట్టైనా మనుషులు మసులుకుంటా అంటే చనిపోయిన కాడ కూడా విందేస్తున్నాడు, పొందేస్తున్నాడు, స్టెప్ వేస్తా ఉన్నాడు. అది ఏమన్నా ఆ చనిపోయిన శవానికి ఆనందమా లేదా ఇంటోళ్ళకి ఆనందమా? వారు పుట్టాడు దుఃఖంలో ఉంటే వాళ్ళ దుఃఖాన్ని నువ్వు ఆనందంగా మార్చి ఏలేస్తున్నావు. ఏలేయటం, గంతులేయటం, ఓ మనవాడికి ఇదే అంటారే, నువ్వు తప్ప ఈడంటే ఈడేస్తాడే, మనవాడు వేస్తాడేరా, ఏమి అర్థం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టి నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా నా మాట విను అని కోరుకుంటున్నాడు. విన్నారా ధన్యులు? వినాలని ఆయన కోరుకుంటున్నాడు. గొప్పవారైతే ఏంటి, చిన్నవారైతే ఏంటి, వినాలనే దేవుడు కోరుకుంటున్నాడు. విన్నవారిని గురించి కొన్ని సంగతులు నేను చాలా తక్కువ సమయంలోనే మీ దృష్టికి తెస్తూ ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే రాజులు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఒకరి మాట వింటున్నారు. ఏంటి ఆ సందర్భం? ఎవరు చెప్తే వారు మాట వింటున్నారో విందాం. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు చాలు జాగ్రత్తగా వినండి. గాడిదలు పోయినాయి. పోయిన గాడిదలను 3 రోజుల నుంచి వెతుకుతున్నాడు రాజు కాబోతున్న సౌలు యవనస్తుడుగా, అందగాడుగా, ఎత్తరిగా ఉంటూ తన తండ్రి అయిన కీషు అనే ఆయన యొక్క గార్ధబములు పోతే వాటిని వెతకటానికి ఒక పని మనిషిని వెంటబట్టుకొని వెతికితే దొరకనప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక రిటర్న్ జర్నీ తీసుకుందాం. ఎందుకంటే గాడిదల కన్నా నా తండ్రి నన్ను బట్టి దుఃఖసాగరంలోకి వెళ్ళి బాధపడతాడు, నా కొడుకు అడగబోయాడు అని బాధపడతాడేమో గనక దయచేసి మనం ఇంటికి వెళ్దాం అని అన్నప్పుడు ఆ సౌలు గారి పక్కనే ఉన్న వ్యక్తి సౌలు గారితో చెప్తున్నాడు, అయ్యా మంచిది, మనం కష్టపడ్డాం, వెతికాం, దొరకలేదు. అయితే నేను ఒక మాట చెప్తా, నా మాట వింటావా? ఏంటా మాట అంటే, మనం ఉంటున్న ఈ గ్రామానికి పక్కన ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన్ని అందరూ దీర్ఘదర్శి అంటారు. ఆయన ఏం చెప్తే అది నెరవేరుతూ ఉంటుంది. జరిగే సంగతులన్నీ, జరగబోయే వాటిని ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కూడా చక్కగా చెప్తాడయ్యా. ఆయన దైవ సేవకుడయ్యా. ఆయన దగ్గరికి వెళ్దామంటే నిజంగా ఒక స్థాయిలో ఉన్న, ఉన్నతమైన స్థితిలో ఉన్న, ఉన్నతమైన వంశానికి చెందిన వాడై ఉన్నప్పుడు కూడా తన పక్కనే ఉన్న పనివాడు చెప్తే ఆ మాట విని ఆ ఊరిలో ఉన్న దైవ సేవకుడిని సంప్రదించడం, పోగొట్టుకున్న గాడిదలను మరలా దొరికించుకునేటట్టుగా చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మాట విన్నాడా లేదా? మాట విన్నాడు. మీరు అనొచ్చు, మరి సౌలు కూడా అనుండొచ్చు, నువ్వు నా దగ్గర పని చేస్తా, పని మనిషి అయ్యండి, నువ్వు పెద్దోడవా నేను పెద్దోడా, నువ్వు చిన్నోడవా నేను చిన్నోడా, నువ్వు గొప్పవాడువా నేను గొప్పవాడువా అని తారతమ్యాన్ని, భేదాన్ని తీసుకురాట్లా. మనమైతే ఏమంటాం? నువ్వా పెద్ద నేనా, నువ్వా మాస్టర్వి నేనా, నువ్వే నాకు పాఠాలు చెప్పొచ్చావా అని అంటారు కదా. కానీ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పనివాడు చెప్తే విన్నాడు. ఇంకా ఒక లోతైన మాటను తర్వాత పుస్తకంలో ఉంది, ద సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 5 verse 3. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొకటి విందాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని. అది అనగా దాని పై వచనం చదివితే మీకు అర్థమైంది. అది అంటే ఎవరు? చదవండి పై వచనం. గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశమున మీదకి పోయిండిరి. ఈ మాట వినండి, వారచ్చట నుండి ఒక చిన్న దానిని. చాలు. ఎవరిప్పుడు అర్థమైందా? ఆయన భార్య కాదు, భార్యకు పని చేయటానికి పని మనిషిగా ఒక అమ్మాయిని ఆ దేశం నుండి ఇంటికి తీసుకొచ్చారంట. ఇప్పుడు ఆమె ఎవరు? ఆ ఇంట్లో she was a servant, a worker working in the house of the minister.
మంత్రి గారి ఇంటిలో పని చేయటానికి తీసుకొచ్చిన పని మనిషి, అంటే మంత్రి గారి భార్యకు సహాయకరంగా ఉండే ఒక బొడ్డ అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చారు. ఒక చిన్నది అని రాయబడింది. ఇప్పుడు చిన్నది చెప్తే రాజుగారు వింటాడా, మంత్రి గారు వింటాడా? మంత్రి గారి భార్య అంటుంది, ఎవరువే నువ్వు? నా ఇంట్లో అంటులు తవ్వుతా, నా ఇంట్లో బట్టలు ఉతుకుతా, నాకే నువ్వు మా పాఠాలు చెప్పేంత దానివయ్యావా అందా అనలేదా? అంటే ఇప్పుడు మనం 3వ వచనం చేస్తే ఆ అమ్మాయి ఏమంటుంది? అమ్మా, మన యజమానుడు పుట్టుకతోనే కుష్టి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు మంత్రి గారు యుద్ధంలో నేర్పరి. నేను విన్నా, రాజుగారు ఎక్కడికి పంపించినా కుష్టి వ్యాధి అయితే మాత్రమే ఎక్కడికి పోయినా విజయాలు అనేకం ఆయన స్వతంత్రించుకుంటున్నాడు. చాలా చక్కని యుద్ధం చేస్తాడు. అయితే కుష్టి వ్యాధి కనుక, ఈ కుష్టి వ్యాధి పోవాలంటే షోమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మన అయ్యగారు వెళితే ఆయన చెయ్యెత్తి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తే ఆ కుష్టి వ్యాధి పోద్ది అంది. ఇప్పుడు నా మాట ఏంటంటే, ఈ చిన్నది చెబితే మంత్రి గారు వింటాడా? విన్నాడా? జాగ్రత్తగా వినండి. చెప్తున్నది ఎవరైనప్పుడు కూడా చెప్పే మాట మంచిదైతే, చెప్పించేవాడు దేవుడు అని నువ్వు భావిస్తే, మీరు వింటున్నారు. నాలో ఇక్కడ చాలా మంది పెద్ద వయసు కలిగిన వారు ఉన్నారు. నువ్వేందా ఆ బుడ్డోడివి చెప్పేదని మీరు అనుకోవచ్చాము. పంపబడింది ఆయన వలన, పంపించింది ఆయన, చెప్పిస్తుంది ఆయన అని మీరు భావిస్తే మీకు మేలు జరిగిద్ది. అంతేగాని తిప్పి చూస్తే నా వయసులో సగం కూడా లేదు, నువ్వేం పాస్టర్వి, నువ్వేంది మాకు చెప్పేది, నువ్వా మాకు నేర్పేది అన్నారనుకోండి. ఇశ్రాయేలు జనాంగం పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కానీ సౌలు చాలా చిన్నోడు. మరి ఆ చిన్నోడిని రాజుగా చేస్తే 40 సంవత్సరాలు పరిపాలించలేదా? అలాగే దావీదు గారి కుటుంబాన్ని చూసుకుంటే, దావీదు గారి కుటుంబంలో 8 మంది ఉన్నారు. 8 మందిలో దేవుడు ఎవరిని రాజుగా చేశాడంటే 8వ వాడైన దావీదు గారిని. మరి చిన్నోడు బొట్టోని రాజుగా చేస్తే, బొడ్డోడా నువ్వు చెప్పేది ఏందిరా అన్నారా? కారణం ఏంటి? అభిషేకించిన వాడు దేవుడు, ఏర్పాటు చేసిన వాడు దేవుడు గనక దేవునికి మనం లోబడాల, దేవుని మాట మనం వినాల. ఇక్కడ ఈ చిన్నది చెప్పింది. వెంటనే ఆమె ఇంటి యజమానురాలు వాళ్ళ ఆయనతో చెప్తే ఆయన బయలుదేరి తర్వాత ఎట్లా లేదని ఎడకెళ్ళాడు? షోమ్రోన్లో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళలేదా? అతడు యోర్దాను నదిలోనికి పోయి 7 మార్లు మునుగు అని అనలేదా? అతడు ఆ మాట విని వెళ్ళి 7 మార్లు మునగలేదా? మునిగిన ప్రకారం తన కుష్టి వ్యాధి పోలేదా? ఆ కుష్టి వ్యాధిని బట్టి అతడు మరలా మామూలు మనిషి కాలేదా? చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మాట అనేది నువ్వు వింటే నీ జీవితంలో ఆశ్చర్యం జరిగిద్ది. అందరికి వచ్చిన తిప్పలు ఏంటంటే అన్నీ చేస్తారు, అన్నీ చేయటానికి ఇష్టపడతారు, మాట మాత్రం వినరు. సమయానికి రా అంటే కొంచెం అటు కొంచెం ఇటు, కొందరు ముందు కొందరు వెనక. అయ్యా ఇలా అందరూ వైట్ డ్రెస్ వేసుకొని రావాలమ్మా, బలానదులకు వచ్చేప్పుడు ఇలా ఉండాలంటే అది అక్కడ మిక్సింగ్, ఇది ఇక్కడ మిక్సింగ్, ఇక్కడ మిక్సింగ్, ఏమిటో అర్థం కాదు. ఇదే తెల్లది ఇదే అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అనిపిస్తున్నారా? మీ జీవితంలో మీరు ఎలాగైనా చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని ఉంటాయి, లెక్కలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల కోసం వస్తే ఇక్కడ మరి ఈ లెక్కలు ఏం చేయాలి? ఈయన లెక్కల మనిషిలో అతి ప్రాముఖ్యమైన లెక్కల మనిషి అయి ఉన్నాడని తెలిసి ఈయన నువ్వు అట్లానో ఇట్లానో చేయాలనుకుంటే ఈయన లెక్కల్లో తేడా వస్తే లెక్క సమాప్తం చేస్తాడు. అక్కడ లెక్కల్లో తేడా వస్తే లెక్క సరి చేస్తారు వాళ్ళు. ఈయన దగ్గర లెక్కలో సమాప్తం వస్తే ఆ లెక్కను ఏం చేస్తాడు? ఇక పరిసమాప్తం చేస్తాడు. లెక్క సమాప్తం చేస్తే మనిషిని మోయటమే తప్ప. అందుకే ఆయన మాట వినాల. నీకు ఈయన మాట తేలికుంటుందో మరి ఇంకొకళ్ళ మాట తేలికుంటుందో, కానీ దేవుని మాటను మాత్రం చులకనగా పెట్టుకోవద్దు. అపోస్తుల కార్యముల గ్రంథములో మరి ఒక సంఘటనను మీ దృష్టికి తెస్తున్నాను. 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 5. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంటి యొద్ద
చాలు. విన్నారు కదా? ఇక్కడ ఎవరు ఏంటి, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? కొర్నేలి అంటున్నారు. 4వ వచనం చదువుదాం. కొర్నేలి చెప్తున్నాడా? కొర్నేలికి ఎవరు అని చెప్తున్నారా? చదివితే అక్కడ పరలోకం నుండి దేవదూత దిగి వచ్చినట్లుగాను, కొర్నేలి ప్రార్థనను అంగీకరించినట్లుగాను, ఆలకించినట్లుగాను, అభినందించినట్లుగాను నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు పరలోకమునకు జ్ఞాపకార్థముగా చేరినవని ప్రశంసిస్తూ he was appreciated by the Lord God Almighty through an angel. ఒక దేవదూత ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాడు కొర్నేలితో. కొర్నేలిని అభినందిస్తున్నాడు. కొర్నేలి చెప్పట్లా మాటల, కొర్నేలితోనే ఒకడు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవదూత. an angel came down from the heaven. పరలోకం నుండి ఒక దేవదూత దిగొచ్చి ఇప్పుడు 5వ వచనం అన్నాడు. ఏమని? నీవు యొప్పేకు మనుషులను పంపి. అంటే ఎవరితో చెప్తున్నాడు? కొర్నేలితో చెప్తున్నాడు. అయ్యా, మంచి అభినందన అందుకున్నావు, మంచిదే. అయితే ఇప్పుడు మీ ఇంటికి ఒక పాస్టర్ గారిని పిలిపించుకో, ఒక ప్రవక్తను పిలిపించుకో, ఒక దైవ సేవకుని పిలిపించుకో అంటున్నాడు. ఎందుకు? ఏంటి అంటే, నువ్వు మంచి ప్రార్థనాపరుడివే, మంచి ధర్మాల కార్యాలు చేస్తున్నావు, కానీ నీకు ఒక అనుభవం లేదు. ఏంటి అనుభవం తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం లేదు. 44 చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ, చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా? అప్పటి వరకు లేని అనుభవం దైవ సేవకుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే, ఆ దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పరలోకం నుండి శక్తి దిగిందంట. ఎవరి మీదకి? కొర్నేలి గారి మీదకి, కొర్నేలి కుటుంబం మీదకి, కొర్నేలి బంధువుల మీదకి, ఆయన పిలుచుకున్న వారందరి మీదకి. అప్పటికే ఆయన పెద్ద పోలీస్ అధికారి కనుక చాలా మంది స్టాఫ్ కూడా ఉండి ఉండొచ్చు. వీళ్ళందరి మీదకంట దేవుని పరిశుద్ధాత్మ దిగిందంట. అప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారంట, గంతులు వేస్తున్నారంట, కేకలు వేస్తున్నారంట. ఎక్కడిది అనుభవం? ఎలా వచ్చింది? మరి ఇప్పుడు కొర్నేలి గారు ఏమన్నది? ఏంటి, ఆ గోసి పెట్టుకుని చేపలు పట్టుకుని ఆ వ్యక్తిని మా ఇంటికి పిలవమంటారా? ఏమయ్యా, అరే మీకు బుద్ధి ఉందంటారా? నేను ఎవరున్నా? నేను ఒక స్థాయిలో ఉన్న అధికారిని అయితే, అధికారిని అయిన నన్ను ఆ మోటివేట్ మా ఇంటికి పిలిపించుకోమంటారేంది? అన్నాడా? విన్నాడా? అన్నాడా? విన్నాడా? అనలేదు, విన్నాడు. విన్న తోడనే పంపించాడు. పంపించిన తోడ ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్న తోడని ఆయన వాక్యం చెప్పడం ప్రారంభిస్తే పేతురు గారి మీదకి దిగిన పరిశుద్ధాత్మ శక్తి ఆయన ద్వారా ఆయన చెప్తూ ఉండగంట అన్య జనాంగములందరి మీద, అంటే నమ్మిన వారు నమ్మని వారు అక్కడ ఉన్నారంట. అక్కడ రాయబడింది దాని కింద మాట మీరు చూస్తే 44లో అన్యజనులు అందరి మీద పరిశుద్ధాత్మ దిగిందంట. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మ దిగిందా మీ ఇంట్లోకి? అసలు మన ఇంటికి దైవ సేవకుడు వస్తేనేగా, మన ఇంటికి పాస్టర్ గారిని పిలిస్తేనేగా. మన జబ్బు మనమే నయం చేసుకుంటాం. మన జబ్బుకు మనం పెళ్ళేసుకుంటే సరిపోద్ది. దైవ సేవకుడు మన ఇంటికి ఎందుకు? చాలా మందికి దురాభిప్రాయం ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సేవకుడిని మీరు గౌరవించుకుంటే దేవుడిని గౌరవించిన వారు అవుతారు. దేవుడిని గౌరవిస్తే, తన సేవకుడిని గౌరవిస్తే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు మీకు చేస్తాడు. మన ఇంట్లో మొట్టమొదటిగా బయలుదేరింది ఇప్పుడు ఆయన. ఎందుకయ్యా? ఈ చిన్నదానికి కూడా ఆయన అవసరమా? మళ్ళీ ఆయన వస్తే 500 ఇవ్వాలి, మళ్ళీ ఆయన వస్తే కోడి మాంసం తెచ్చి మళ్ళీ భోజనం పెట్టాలి, మళ్ళీ ఆయన వస్తే అన్ని ఏర్పాటు చేయాలి, మళ్ళీ ఆయన కోసం ఇన్ని. ఎందుకు ఇవన్నీ? నేనే చేస్తాను. ఆగు 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటా బాయ్, అయిపోయా. ఏంది పెద్ద విశేషం? ఇది కొర్నేలి గారికి తెలియదా? ఆయనే పెద్ద ప్రార్థనాపరుడు. బైబిల్లో 3 ప్రార్థనాపరులు ఉంటే వాళ్ళలో విశేషత పొందినవాడు ఈయనొక్కడే. మొదటి ప్రార్థనాపరుడు దావీదు గారు అయితే అతడు ముమ్మారు ప్రార్థన చేశాడు. 2వ ప్రార్థనాపరుడు దానియేలు గారు అయితే అతడు ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు గారు రాజు అయితే, దానియేలు గారు ప్రధానమంత్రి అయితే, కొర్నేలి గారు ఒక పోలీస్ అధికారి. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం కలిగిన ఆయన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? దేవదూత వచ్చాడు. దేవదూత రావటమే కాకుండా ఒక లెటర్ తెచ్చాడు. ఏంటంటే, పైన దేవుడు నీ ధర్మ కార్యాలు ప్రార్థన విన్నాడు అని చెప్పి పేతురు గారిని పిలిపించి ఆయన ద్వారా వాక్యం చెప్పించి ఆత్మశక్తిని దించినట్లుగా ఉన్నది.
దేవునికి స్తోత్రం. మాట వింటున్నారా? ఒక దినాన పేతురు గారితో ఇలా అంటున్నా, ఇదే పేతురు గారి గురించి నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు పేతురు గారిని కూడా ఏం చేశాడు? శిష్యుడుగా ఎన్నిక చేసుకున్నాడు. 12 మందిలో హీ వాజ్ ద వన్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూజ్ నేమ్ ఈజ్ కాల్డ్ పీటర్. అంతేనా? పరిశుద్ధులైన పేతురు గారు 12 మందిలో శిష్యుడిగా ఉన్నప్పుడు బై బర్త్ ప్రొఫెషన్ ఏంటి? పీటర్ గారి యొక్క ప్రొఫెషన్ చేపలు పట్టడం మాత్రమే తెలిసినవాడు. ఒక దినాన ఆయన బహుగా ప్రయాసపడి రాత్రంతా కష్టపడి ఇక ఇంటికి వెళ్దాం ఆయన ఇవాళ ఏం చేపలు దొరకట్లేదని నిరాశ చెంది, ఎందుకంటే చేపలు పట్టడంలో దిట్ట పేతురు గారు, సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయో తెలిసిన వాడు పేతురు గారు. అంత జ్ఞానవంతుడై ఉండి ఆ రోజు చేపలు పట్టలేకపోయాడు. నిరాశతో ఇంటికి వెళ్దాం అనుకుంటున్న తరుణంలో ప్రభువైన యేసు వారు ఎదురుపడి దోణి ఎక్కి కూర్చున్నాడు. ఈ దోణిలో వెళుతున్నప్పుడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ప్రభువారు ఏమన్నా అంటే, నీ వలను ఈ కుడి వైపున వెయ్యి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రభువా రాత్రంతా కష్టపడ్డావు, పైగా కుడి వైపున పడతావు ఎడమవైపు పడుతున్నాయో నీకన్నా నాకే తెలుసు. ఎందుకు? ఐ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. నేను చేపలు పట్టేవాడిని ప్రభువా. క్యాచింగ్ ఫిష్ అంటే ఇక్కడ వలేస్తే అక్కడ వలేస్తే ఎక్కడ వలేస్తే పడితే నాకు తెలిసి నేనే పట్టలేకపోతే అంటూనే, అయినా ఏమన్నాడు తెలుసా? అయినా నీ మాట చేత వల వేస్తున్నా. చప్పట్లు కొట్టండి. అంటే మాట విన్నాడా? మోటివాడైనా, అనుభవశాలైనా, చేపల పట్టడంలో దిట్టైనా, చెప్పినవాడు ప్రభు అని ప్రభు మాటలకు ఎదురు చెప్పటం భావ్యం కాక, అయినా ఆయన ఏమన్నాడు? ఏంది అని వేస్తే ఏమైందంట? ఆ వల 153 గొప్ప చేపల చేత పిగిలిపోనన్ని చేపలు పెట్టినంట. చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్ర. పక్కనే పడవ నడుపుతుంటే ఆ పడవళ్ళు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయండి, మా ధోని మునిగిపోతుంది, చేపలు విస్తారంగా పడి అని పక్కనున్న ధోనిని పిలిచి ఆ ధోని వారి సహాయంతో ఇన్ని చేపలు పట్టాడు. అసలు వలైతే చేపే పట్టదన్నాడుగా. మాట వింటున్నావా? దైవ సేవకుడు చెప్పిన మాట వింటున్నావా? మీ పాస్టర్ గారు చెప్తుంటే తేలిగ్గా ఉందా, గట్టిగా ఉందా, బరువుగా ఉందా, సులువుగా ఉందా? ఎట్లా ఉంది మీ దృష్టికి? అమ్మా ఎట్లా ఉంది మీ దృష్టికి? ఎలాగుంటుంది మీ దృష్టికి అని మీరు ఆలోచన చేసుకున్నారా? వింటున్నారా? తాతయ్య మాట వింటే ఇక్కడ ఈ మాట వింటారు కదా, తండ్రి మాట ఉంటే ఇక్కడ మాట వింటారు, భర్త మాట వింటే ఇక్కడ ఈ మాట వింటారు. ఆయనంటే లెక్క లేకపోతే ఈయనంటే లెక్క ఏముంటది? ప్రార్థన చేయండి పొద్దునే లేచి. వింటున్నారా? బైబిల్ చదవండి క్షుణ్ణంగా. వింటున్నారా? పిచ్చెక్కి చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు. 2.5 గంటలు తగ్గకుండా ప్రార్థన చేయాలని చెప్తున్నా. వింటున్నావా? మేము బీటెక్లో టాప్ అండి బాబు, ఇక్కడ ప్రార్థన చేయకపోయినా పాస్ అయిపోతున్నా. ఒక దినాన ఎదురు దెబ్బ తగిలితే ఒక్క తిప్పుకునేలోపు మనం ఆ స్నేహితుడు ఎక్సర్సైజ్ చేస్తున్నా అని చెప్తా. కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆ చేస్తున్న తరుణం ముందుకు పడిపోయాడంట. అంతే. ఎక్సర్సైజులు మంచిదేగా, మరి ఎక్సర్సైజులు చేస్తూ ముందుకు పట్టవేంటి? అవును, మరి పోయే కాలం వస్తే. అందుకే మాట వింటున్నావా? 2 చేతులు దేవుని వాడుకుంటున్నావు. దిట్టంగా ప్రార్థన చేసి నీ దినాన్ని ముగిస్తున్నావా? ఏదో 10 మంది నిలబడి దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం ఏసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన కూడా చాలా విన్నారు. వింటున్నావా? వ్యాపారానికి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం తిరిగి వస్తావు. మరి యేసయ్య పని ఎవరు చేస్తారనుకున్నా? యేసు ప్రభువారు నీ పని బాగానే చేసుకుంటున్నావు. రాత్రి కూడా తిరిగి వెనకాల ఆటో ఫుల్ అయినా ఇంకా ఎవడని ఇస్తాడేమో, ఇంకేమైనా దొరికిద్దేమో, ఇంకా ఏదైనా వేసుకురావాలని తిరుగుతావు. మరి దేవుని పని చేస్తున్నావా? అంటున్నావా? ఆదివారం కూడా ఎక్కటి ఎక్కడ పని అయినా వెళ్తా ఉన్నావు. మరి దేవుని పని? అందుకే చిన్న మాట, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ స్మాల్ క్వశ్చన్. దేవుని మాట వింటున్నావా? మీ దైవ సేవకుడు మాట వింటున్నావా? పిచ్చెక్కి చెప్పట్లా, నిజమే చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయకపోతే, నా బాపట్లో అమ్మగారు ఇదే మాట అంటుంది, అయ్యా దేవుడు నాతో అరగంట మాట్లాడాడు. నిన్నే చెప్తుంది ఈ మాట. ఆ అరగంటలో దేవుడు చివరగా చెప్తున్నాడు, అమ్మా మనుషుల్లో మార్పు రాట్లా,
మనుషులు మారట్లా. తాగేవాడు ఇంకా తాగుతూనే ఉన్నాడు, ఎగ్గొట్టేవాడు ఇంకా ఎగ్గొడుతూనే ఉన్నాడు, తప్పు చేసేవాడు ఇంకా తప్పు చేస్తున్నాడు. కనుక ఒక మాట చెప్పు, అంతం త్వరలోనే, రాకడ త్వరలోనే రాబోతుందని నీ బిడ్డలకు చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అందుకే ప్రకటన గ్రంథం 22:10 ఏమంటదంటే, ఇంకా అన్యాయము చేయవాడు అన్యాయము చేయనిమ్ము అనే ఉంటది. అక్రమము చేయవాడు ఇంకా అక్రమము చేయనిమ్ము అంటది. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అంటది. అందుకని ప్రేమతో చెప్తున్నాం, ప్రతి వారం చెప్తున్నాం. లెగంగానే దిట్టంగా నిద్రపోయావా కాదా లెక్క కాదు, నీ దేవునితో గడిపావా లేదా. నేను ఇంకోటి చెప్పనా, ఎంత నిద్రపోయినా నీకు రోగం వస్తానే ఉంటది. కానీ దేహానికి అవసరమైన ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే రాబోయే శకునాలన్నిటినీ, రాబోయే వ్యాధి బాధలన్నిటిని కూడా అదే ఆపేసింది. నేనే ఉదాహరణ. ఆ ప్రార్థన ఎంత పనిచేసిద్దంటే అంత పనిచేసిద్ది. కనుక మళ్ళీ చెబుతున్నాను, మీ దైనందిన డ్యూటీలో 24 గంటలు దేవుడు నీకు ఇస్తే, 24 గంటలు పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అయితే 12 గంటలకు దశం బాగుంది, 12 గంటలకు దశం బాగుంది అంటే ఒక రోజుకి వచ్చి మినిమం 2.5 గంటలు వాక్యం చదవాలి, 2.5 గంటలు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారికైనా, పాస్టర్ గారికైనా, సంఘస్థులకైనా, శ్రేయోభిలాషులైనా, వింటున్న వారైనా మీ అందరికీ చెప్పేది ఏంటి అయ్యా, నూతనంగా బాప్తిసం పొందిన వాళ్ళకు కూడా చెప్తున్నా, 2.5 గంటలు నీ తండ్రితో గడిపితేనే నువ్వు బయటికి వెళ్ళాలని అది నిద్రపోవాలా. అంతటితో అయిపోవాలి. అదొక చెయ్యి. మళ్ళా ఏముంది, మరి ఒక చెయ్యి ఉంది, మరి ఒక చెయ్యి ఉంది. అమ్మా వింటున్నావు కదా, మరి ఒక చెయ్యి ఏంటి తెలుసా, ఇదిగో 2.5 గంటల సేపు చదువుతున్నారా, చేస్తున్నారా. ఒక ఆయన అన్నా అంట క్యాలెండర్, అరే ఇవాళ ఈ వాక్యం అరే నువ్వు తప్పరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. ఆమె వాక్యం అయిపోయింది. ఈరోజు వాక్యం చదివేశానమ్మా అన్నాడంట. చదివేశాడా? సరిపోద్దా? నీ ముందు ప్లేట్లో అన్నం పెట్టింది ఇయ్యాల, ఆదివారం కదా, మాంసంతో పెట్టింది, చారువా పెట్టింది, పచ్చడి పెట్టింది, ఆ తర్వాత పెరుగు పెట్టింది, సాంబార్ కూడా పెట్టింది. ఏసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అను. అయిపోదా? అమ్మా తినేయచ్చు కదా, ఒక దెబ్బలో తినేయచ్చు కదా. పచ్చడికి కొంత టైము, చారువా కొంత టైము, మొక్క కొంత టైము, మరి ఇరుక్కున్న దాన్ని మళ్ళీ తీయటానికి ఒక టైము, మళ్ళీ అరిగిందో లేదో టైము, తర్వాత మళ్ళీ మజ్జిగ వేసుకొని పెరుగు వేసుకొని అరగంట సేపు తిట్టంగా. మరి దేవుని దగ్గరికి వచ్చేదానికి బుడిబుడిగా ఆ వాక్యం ఉందని చదివి అంతమంది నిలబడి దేవానికి స్తోత్రం, నా గాత్రం యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్. అమ్మా ప్రార్థన చేసుకున్నానమ్మా, అయిపోయింది. ఈ ప్రార్థనకి చింతకాయలు రాలుతాయి కదా, ఈ ప్రార్థనకి ఆశీర్వాదం వచ్చిద్దా? అదే నా ప్రార్థన, అదే నా నేర్పుతుంది. అందుకే నేను అంటున్నా, నువ్వు కూడా క్షణాల్లో ఆ నీళ్ళు తీసుకొని ఇట్టను ఒకసారి ఇట్లా పట్టుకొని గొక్క తిప్పి మళ్ళీ తాగి ఏంద్ర అన్నిసార్లు తాగుతున్నా. మరి అంతే, నీవు తాగేదానికి ఒక టైము, తినేదానికి ఒక టైం అయినప్పుడు దేవుని విషయంకి వచ్చేసరికి ఏదో విడివిడిగా చేసి అమ్మయ్య ఆమెనంటే సరిపోద్దా? ఆయన వింటున్నావా? సరిపోద్దా? ఒకరోజు దేవుడు అంటున్నాడు, ఇక చాలు నువ్వు నిద్రపోయిన దానికి వచ్చేసాయి, ఇక నువ్వు కష్టపడిన దానికి వచ్చేసి అంటాడంట. ఆ వచ్చే అన్న దినాలు ఇవాళ మనము కేరళ రాష్ట్రంలో చూస్తున్నాం. కేరళలో అచ్చంగా చనిపోతున్న వారు ఎవరో తెలుసా? యవ్వనస్తులు. 15 సంవత్సరాల నుండి 25, 30, 40 సంవత్సరాల వాళ్ళు గుట్టలుగా చచ్చిపోతున్నారు. ఎందుకని? అందరికీ హార్ట్ స్ట్రోక్, మళ్ళీ ఇన్సులిన్ తీసుకున్నారని, లేకపోతే వ్యాక్సిన్ వేయించుకున్నారని, ఎట్లాగైనా ఏదైనా కారణం చేత యవ్వనస్తులు ఈ నెలలో గుట్టలుగా చచ్చిపోతున్నారట. దేవుని మాట వింటున్నావా? దేవుని మాట విన్నావా? జీవితకాలం ఆయన ఇచ్చిన ఆయుష్ను చక్కగా వినియోగించుకొని బతుకుతావు. లేదు నేను పెడచెవిని పెట్టి పాస్టర్ ఏం పోయింది, పాస్టర్ ఏం పోయింది, ఇది అట్టగే చెప్తారా నువ్వు తెలియక ఉంటే ఒక రోజు దేవుడు అంటాడు నీ లెక్క సమాప్తమైంది. అదే అన్నాడంటమ్మా. ఎంత చెప్పినా వీడు మారట్లేదు కనుక రాకడ అతి త్వరగా రాబోతుందని నీ బిడ్డలతో చెప్పి హెచ్చరించన్నా అంటుంది. రాకడ వస్తే రాకడ ఎలా ఉంటుంది తెలుసా? ఇది ఎంతసేపు పడుతుందమ్మా? సెకండ్ కూడా పట్ల ఇటానండి, ఇటా రెప్పపాటు అన్నారు కనుక నీ జీవితంలో ఇంత కష్టపడి సంపాదించి, ఇంత కష్టపడి సేకరించినవన్నీ ఒక్క క్షణంలో ఇట్టా తెలిపోతుంది. ఇటంటే పరలోకం, ఇటంటే నరలోకం, ఇటా తేలబోతుందంట. ఆలోచన చేసుకుని దేవుని మాట విని సరి చేసుకుంటామని ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.